వందనాలు. మనం వాక్య ధ్యానంకి వెళదాం. కరెక్ట్ గా 8 అయింది. పరమగీతం 8వ వచనం 9, 10, 11 వచనాలు చదువుతాను, గమనించండి. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా నీ మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపురుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేతను నీ చెక్కెరులను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. ఈ మాటలు మరి సొలొమోను షూలమ్మితిని గురించి తెలియజేస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఎంతో అమూల్యమైన సత్యాలు, గూఢార్థంతో కూడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తన యొక్క ప్రియురాలను గురించి మరి మీకు ప్రియుడైన సొలొమోను మాట్లాడిన మాటలు సంఘాన్ని మరి అనుకూలంగా, సంఘమును ప్రేమించి అతిథి ముడతైన కళంకమైన లేని సంఘంగా మీరు ఎలాగో ప్రేమించారు, అలాగే కూడా ప్రభా మరి షూలమ్మితిని సొలొమోను ప్రేమిస్తూ ఉన్నాడు. దాని విషయాలు మేము ధ్యానం చేసుకుంటున్నాం. మా శక్తికి చాలదు ప్రభా. తండ్రి, బలహీనులము, ఆయనను మీరు ప్రేమించి మీరు ఇచ్చిన తండ్రి ఆ మర్మాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరము ఈ యొక్క గ్రంథంలోని ఆంతర్యాన్ని గ్రహించినట్లుగా మా హృదయాలను మీరు తెరవండి ప్రభా. వినగలిగిన చెవిని, గ్రహింపు చేసుకునే హృదయాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన మా పిల్లలందరిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇంకను అనేక మంది కనెక్ట్ కావాల్సి ఉంది ప్రభా. ఎంటి దినాలలో ఉన్నాం. వాక్యము దొరుకు సమయంలో నాయన వాక్యానికి మా తండ్రి చక్కని సమయాన్ని మరి జూమ్ లో ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా గృహాలలో ఉండి జూమ్ లో కనెక్ట్ అవుతా ఉన్నాం ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తూ ఈ మంచి సమయాన్ని మా తండ్రి మేము సద్వినియోగపరుచుకున్నట్లుగా మా అందరినీ మీరు పురికొల్పి సిద్ధపరిచి తీసుకుని రమ్మని వేడుకుంటున్నాం. కృప చూపండి. ఇంతవరకు చేసిన మేళ్లకై, ఉపకారములకై స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగము పోయిన వారంలో, నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నము నా ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముస్తు వేసుకుని దాననై నీ జతకాండ్ల మందల వద్ద నేనెందుకు ఉండవలేనని ఒక ప్రశ్న సొలొమోన్ని షూలమ్మితి అడుగుతుంది. నేను ఎందుకు అలాగ ఉండాలి? నువ్వు ఎక్కడ ఉంటావో, మధ్యాహ్నం ఎక్కడ వాటిని మందను ఎక్కడ మేపుతున్నావో, మంద పడుకునే ఎండవేళ ఎక్కడ పడుకుంటుందో అవన్నీ నాకు తెలియచెయ్యి. నేను ఎందుకు వేరే వాళ్ళ జతకాళ్ళ దగ్గర నేను ఎందుకు ఉండాలి? నేను నీ మంద దగ్గరే ఉంటాను కదా అని షూలమ్మితి సొలొమోనుని అడుగుతుంది. దానికి సొలొమోను ఏం జవాబు చెప్తున్నా అంటే, ముందు భాగాల్లో మనము 7 వచనాల వరకు ధ్యానం చేశాం పోయిన వారం. 7వ వచనం నేను దాన్ని మరలా ఇంట్రడక్షన్ తీసుకొని జ్ఞాపకం చేయడానికి సమయం అయిపోతుంది కాబట్టి నేను కంటిన్యూగా వెళ్ళిపోతున్నాం. మనం 8వ వచనంలో, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా. ఏమా, ఎంత చక్కటి మాట. మన కుటుంబాలలో మన భర్తలు మనల్ని నారీమణి, సుందరి అంటారా? ఏమంటారు? కొంతమంది పేర్లతో పిలవచ్చు, కొంతమంది అమ్మాయి అంటారు, కొంతమంది ఇంకేదో వాళ్ళకి నచ్చినట్టుగా పిలుచుకుంటారు. మరి ఇక్కడ సొలొమోను షూలమ్మితిని ఏమని పిలుస్తున్నాడమ్మా? నారీమణి, సుందరి అంటున్నాడు. మంచి చక్కని మాటలు. భర్త భార్యని ప్రేమించే విధానంలో మంచి మాటలు మాట్లాడుతున్నాడు. అలాగైతే మన ప్రియ ప్రభు, నా ప్రియమైన వారలారా అంటాడు. సొలొమోనుకి అందుకని ఆయన నా ప్రియుడు అని చక్కని పేరు పెట్టాడు సొలొమోనుకి దేవుడు, నాతాను ప్రవక్త ద్వారా. మనం చదివాం కదా అవన్నీ కూడా. ఎందుకని ఇక్కడ షూలమ్మితిని గురించి సొలొమోను ఏమని మాట్లాడుతున్నాడు? నారీమణి అని.
ఒక నేను అప్పుడెప్పుడో కూడా పాడినట్టుకుండా నాకు అసలు అది గుర్తు కూడా లేదు. ఆ వివాహ పాటల్లో ఒక పాట ఉంది. ఆది కాండము 2వ అధ్యాయము 23వ వచనం అనుకుంటామ్మా. నా ఎముకలలోని ఒక ఎముక, నా మాంసంలోని మాంసమే ఉంది కదా. అప్పుడు ఏమన్నాడు? నరులలో నుండి తీయబడింది కనుక ఇది నారీ అనబడును అని ఆదాము తన భార్యకి పెట్టిన పేరు నారీ అని. అక్కడిక్కడ సొలొమోను కూడా షూలమ్మితికి నారీమణి అంటున్నాడు. అంటే నరుల్లో నుంచి తీసింది నారి, కానీ ఆ స్త్రీలలో అధిక సుందరి బగుదాన అంటాడు షూలమ్మితిని సొలొమోను తర్వాత వచనాలలో. ఇక్కడ అంత మాత్రమే కాదు, నారీమణి సుందరి అంటున్నాడు. సౌందర్యం కలిగింది. ఎంత మంచి 2 మాటలు కూడా. స్త్రీలలో మణి లాంటిదంట షూలమ్మితి. నేను నల్లందానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానని ముందు వచ్చిన వాళ్ళంతా పాపం దుఃఖపడింది. యెరూషలేము కుమార్తెలు నన్ను చిన్న చూపు చూస్తున్నారు అని. కానీ సొలొమోను ఏమంటున్నాడు? నారీమణి సుందరి అని పిలుస్తున్నాడు. మనుషులు మనల్ని అసహించుకున్నా, హేళన చేసిన మన ప్రియ ప్రభుకు మనం ఎలాగున్నాము? మంచి సౌందర్యం కలిగిన వారంగా ఉన్నాం. సంఘాన్ని ప్రేమించి ఆయన సంఘంలోని ఆయన రక్తం చేత కడుగుబడిన బిడ్డలందరినీ ఒక్క చోట చేర్చి సంఘాన్ని ప్రేమించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఉందమ్మా. అట్టిది కళంకము ముడతైనను లేనిదిగా మహిమ గల సంఘముగా ఉండడానికి తన్ను తాను అప్పగించుకొనెను అన్నాడు. ప్రభు అప్పగించుకున్నాడు మన కొరకు మహిమ స్వరూపాన్ని, మనకు మంచి స్వరూపాన్ని ఇవ్వడానికి. మొట్టమొదట మన స్వరూపము నరుని సృజించదము అని అనుకున్నారంట. త్రిత్వమైనటువంటి దేవుడు ఆయన రూపంలో మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు. అందుకనే ఆ పాట నాకు గుర్తుకొస్తా ఉంది. నా ఎముకలలో నివక ఎముక, నా మాంసములోని మాంసమును, నరుని నుండి తీయబడిన నారీమణులే నమకుటములే, నరుని నుండి తీయబడిన నారీమణులే నమకుటములే. మరపురాని నిభావమునే స్మరింతునులే నా దేవుండా, కరుణ చూపి వరుడనాకై వధువు నాలోనే చేసితివా. కాబట్టి ఆ నరుల్లో నుండే చేశావు. నా కొరకే నాకై నీవు నాలో నుండి చేశావు. ఇది నారీమణి అని దైవదాసులు రాశారు ఆ పాటని. నరునిలోండి తీశాను, అందుకని నారీమణి అని పాటలో కూడా ఆయన ఆ భావాన్ని ఆ పదాన్ని వాడాడు అంకులు. కాబట్టి చక్కని ఈ ఈ సంబోధన సొలొమోనుకి ఎంతగా షూలమ్మితిని ప్రేమిస్తున్నాడో అంతకంటే విశేషంగా ప్రియ ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే నారీమణి సుందరి అని సంబోధించి నరుల నుండి వచ్చినది కనుక నారీమణి అని చెప్పాడు. తర్వాత అది నీకు తెలియకపోయినా నువ్వు ఎక్కడ మేపాలి, ఎక్కడ ఉండాలి, నీ మందలు ఎక్కడ ఉండాలి అది నీకు తెలియకపోయినా అని చెప్పి మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము అన్నాడు. మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. వాటి అడుగు జాడలు, మందల అడుగు జాడలు ఎలాగున్నాయి? ఎవరు మనకు అడుగు జాడలు అంటే యోబు గ్రంథంలో ఒక మాట ఉంది చూడమ్మా. నేను ఆయన అడుగు జాడలలోనూ విడువక నడిచి తిని అన్నాడు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది చూడమ్మా. 23వ అధ్యాయము, యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనములు. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. నేను అటు ఇటు తొలగక
ఆయన మార్గములను అనుసరించి తిని, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడచినవి. యోబు ఆయన పాదాలు ఎలాగున్నాయంట, ఆయన మార్గాలు తెలుసు. ఇంకా పైన కూడా నేను నడుచు మార్గము ఆయనకు తెలుసును, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడుదును అన్నాడు. నా పాదాలు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. ఆయన చాలా యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్ప్రవర్తన కలిగిన వాడు, గొప్పవాడు, యథార్థతను వదలక ఉండినవాడు యోబు. యోబుని గురించి మొదటి అధ్యాయంలోనే చూసుకుంటాం కదమ్మా. యూదు దేశస్తులందరిలో మిక్కిలి గొప్పవాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నా అడుగులు, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడచినవి అంట. అందుకనే సొలొమోను కూడా అన్నది, మందల అడుగు జాడలను బట్టి నువ్వు పొమ్ము అన్నాడు. కొన్ని మందలు ఉన్నాయి, దేవుని పిల్లలు ఆయన మంద, చిన్న మంద అంటున్నాడు కదా, అది పెద్దదైనా చిన్నదైనా ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నాము, చిన్న మందలను పోలి ఉన్నాము. కాబట్టి అది నీకు తెలియకపోయినా, నువ్వు తెలుసుకోలేదా, ఆ మందల అడుగు జాడలను బట్టి నువ్వు పొమ్ము. యోబు అయితే ఆయన నా పాదములు ఆయన అడుగు జాడలలో నడిచినవి అన్నాడు. నేను వెళ్ళే మార్గము ఆయనకు తెలుసు, అందుకని నేను నా పాదములు ఆయన అడుగులతో కలిపి నేను నడుస్తున్నాను అని. అలాగైతే మనము మన పాదాలు ఎలాగ నడుస్తున్నాయి? నీ పాదములు కుడికి కానీ ఎడమకు కానీ తొలగక చక్కని మార్గమును నీకు బోధించితే, నేను యెహోషువ గ్రంథంలో యెహోషువకు ప్రభువు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువతో. మోషే కాలం జరిగిపోయింది, ఆది కాండము ద్వితీయోపదేశ కాండముకి. యెహోషువ ఆ గ్రంథము ప్రారంభంలోనే మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి దేవుడు ఆయనకి బోధిస్తున్నాడు యెహోషువకు. నీవు నిబ్బరముగా ఎదిగి ధైర్యముగా ఉండము, నీవు నడుచు తోలు, నీవు కుడికి గాని ఎడమకు గాని తొలగక మంచి మార్గంలో, చక్కని మార్గంలో నీవు నడవాలి. ఇశ్రాయేలు జనాంగాన్ని నువ్వు నడిపించాలి, వాగ్దాన దేశానికి వారిని ప్రవేశింపచేయాలి అని యెహోషువకు చెప్తున్నాడు దేవుడు. అలాగైతే మనము కూడా ఎలాగ నడవాలంటే ఆయన అడుగు జాడలలో నడవాలి. యోబు అలాగ నడిచాడు, యెహోషువ ఇశ్రాయేలు నడిపించేవారు నడిచారు. మనము కూడా అలాగ నేర్చుకొని ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఇంకా కూడా కొన్ని విషయాలు 31వ వచనం అధ్యాయము యోబు గ్రంథంలోనే 31వ అధ్యాయము 31:4 వచనం అనుకుంటానమ్మా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. ఆయన అడుగు జాడలు కూడా నా ప్రవర్తన ఆయన ఎరుగును. నా ప్రవర్తన, నా నడవడిక, నా గుణగణాలు ఆయన ఎరుగు, ఆయనకు తెలుసు. కాబట్టి నా అడుగు జాడలన్నీ కూడా ఆయన లెక్క పెడతాడంట. ఏ అడుగు జారింది, కుడికి జారామా ఎడమకు జారామా, ఆయన అడుగులు చక్కని మార్గం, అది వంకర త్రోవలు కాదు ఆయనది, సరైన మార్గము, నున్నని మార్గము, తిన్నని మార్గము. ఆ మార్గములో నడవాలి మనం, ఆయన బోధిస్తున్నాడు. యోబు కూడా అలాగ నడుస్తున్నాడు. నేను నా ప్రవర్తన ఆయన ఎరుగును కాబట్టి నా అడుగు జాడలన్నీ ఆయన లెక్కించును కదా అన్నాడు. ఆయన అడుగు జాడలన్నీ ఆయన లెక్కిస్తున్నాడు, మన అడుగు జాడలు కూడా లెక్కిస్తున్నాడేమో. అందుకని మన ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారానికి, ఆయన ఆధిపత్యం కింద మనము ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. మనం కూడా అలాగుండాలని మనం కూడా కోరుకుందాం. అందుకని ఇక్కడ మనం మరలా మన పాఠానికి వద్దాము. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపురుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము అన్నాడు. తిమోతికి పౌలు హెచ్చరిస్తూ మొదటి తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలలో, తిమోతి నీవు విశ్వాసులకు మాదిరికరంగా ఉండమన్నాడు. మాటలోను, పవిత్రతలోను, పరిశుద్ధతలోను అనేకులకు, విశ్వాసులకే మాదిరిగా ఉన్నామన్నాడు. తిమోతి ఎవరు? యవ్వనస్తుడు. పౌలు చాలా వృద్ధాప్యంలో పెద్దవాడుగా ఉన్నాడు. అయినా విశ్వాసులకు మాదిరిగా యవ్వనస్తులను కూడా నిలబెడుతున్నాడు ప్రభు. అలాగైతే
వయసు వచ్చిన వారిమి, ప్రభువుని ఎరిగిన వారిమి మనము అనేకులకు మాదిరిగా ఉండాలి. మన ప్రవర్తన కానీ, మన మాట తీరు కానీ, మన ప్రవర్తన పరిశుద్ధత కానీ, మన నడవడిక కానీ అనేకులకు మనము మాదిరిగా ఉండాలి. ఎబ్రీలో ఉన్నటువంటి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరులందరూ కూడా మనకు మాదిరి అయిన వారే. వారి అడుగుజాడల్లో మనము నడవాలి. అందుకంటే ప్రాముఖ్యంగా మన ప్రభువు మనకు మాదిరి. ఆయన అవమానాలు ఎదుర్కొన్నాడు, నిందలు భరించాడు, దూషణలు ఎదుర్కొన్నాడు, భయంకరమైనటువంటి శిలువ శ్రమలను ఎదుర్కొన్నాడు. అయితే ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తున్నామా? మన కొరకు ఆయన ఇవన్నీ భరించాడు. శిలువలో మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఆయన అడుగు జాడల్లో ఆయన ఇచ్చిన మాదిరి. పౌలు అంటాడు, నేను ప్రభువును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని. పౌలు మాదిరి మనకు. పౌలుకి ఎవరు మాదిరి? ప్రభువు మాదిరి. అలాగైతే మనందరికి కూడా ఆయనే మాదిరి. ఆ తర్వాత మందల గుడారముల యొద్దకు నీ మేక పిల్లలను మేపుము అన్నాడు. మందల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. ఆయనకి యోహాను రాసిన యోహాను సువార్త అనుకుంటాను, ఈ ఒక 21, 22 అధ్యాయంలో 15వ వచనంలో ఉంది. పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించున్నాను ప్రభువా, అయితే నా గొర్రెలను మేపుము అన్నాడు. మళ్ళా రెండోసారి అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. నేను ప్రేమించేది నీకు తెలుసు ప్రభువా అన్నాడు రెండోసారి. అప్పుడు నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. మూడవసారి కూడా అడిగాడు. అప్పుడు కొంచెం ఇష్టపడ్డాడు. ఎందుకు ప్రభు ఎన్నిసార్లు అడుగుతున్నావు నువ్వు అన్నట్టుగా. 21, 25 అమ్మా, 15 కావాలా చూసుకోండి. మరి మీరు అక్కడ రాసుకునే వాళ్ళు రాసుకోండి. గొర్రెలు వేరు. ఇప్పుడు యాకోబు తన ఆ మందను లాబాను దగ్గర నుంచి తీసుకుని వచ్చేటప్పుడు, నా గొర్రెలు చిన్న చిన్న మంద పిల్లలున్నాయి, గొర్రె పిల్లలున్నాయి, పసివారున్నారు, నడవలేని వారున్నారు, నడవలేని గొర్రెలున్నాయి, మేకలున్నాయి, వాటన్నిటినీ నేను తోలుకొని నెమ్మదిగా రావాలి. కాబట్టి నేను నా మందనంతా వెనక పెట్టి వచ్చాను, నేను ముందుగా నీ దగ్గరకు వచ్చానని ఏశావుతో యాకోబు చెప్తున్నాడు. అవన్నీ చాలా చిన్న చిన్న మందలు. ఆ చిన్న మందలని, గొర్రె పిల్లలని ఎక్కడ మేపాలంట? మంద కాపరుల గుడారముల యొద్ద మేపము. గుడారం అంటే అదొక పవిత్రమైనటువంటి జీవితం. ఏ గుడారము నీ గుడారమును ఏ తెగులును సమీపించదని కీర్తనకారుడు మోషే రాస్తున్నాడు 91వ కీర్తనలో. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. గుడారము చుట్టూ ఏముందంట? దేవుని మహిమ కంచె ఉంది. ఇశ్రాయేలులకు గుడారము చుట్టూ ఉంది, ఇప్పుడు మన గుడారం చుట్టూ ఉంది. ఈ దేహమైన ఈ గుడారము చుట్టూ కూడా దేవుని మహిమ కంచె, లేకుంటే భద్రత కంచె, ఇదంతా మన చుట్టూ దేవుడు వేసున్నాడు, కంచె వేశాడు. కాబట్టి ఆ మంద కాపుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. అవి చిన్నవి, వాటిని జాగ్రత్తగా తీసుకోవాలి. మనం అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో అకుల ప్రిస్కిల్ల కుటుంబాన్ని చూస్తాం కదమ్మా. అక్కడ వారిద్దరు కూడా అనేక సంవత్సరాలు పౌలుని కొంతకాలము 10 నెలలు ఏమో, సంవత్సరం మీదట 10 నెలలు అనే ఏమో వ్రాయబడి ఉంది అక్కడ. అవన్నీ చూడడానికి సమయం కాదు. ఆ కుటుంబం వారు పౌలు డెరాలు కుట్టేవాడు కనుక వాళ్ళు కూడా అదే వృత్తి గలవారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండి అనేక దినాలు దేవుని పరిచయం చేశాడు. ఇంకా అంత మాత్రమే కాదు, అనేకమైన విషయాలు వారిద్దరు భార్యాభర్తలు అనేకులకు బోధించి సరైనటువంటి ప్రవర్తనను నేర్పించారంట. దేవుని వాక్యాన్ని నేర్పించారు ఆ కుటుంబం వారు. అకుల ప్రిస్కిల్ల కుటుంబం వాళ్ళే. మన కుటుంబాలు ఉంటే ఎంత బాగుండు. ఇతరులకు మాదిరికరంగా, ఇతరులను పోషించే వాళ్ళంగా, మంద కాపుల గుడారముల యొద్ద ఆ మేక పిల్లలను మేపుము అంటున్నాడు. సంఘమది. సంఘంలోని సభ్యులకు, మరి వయసు వచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి తల్లులమైన మనకు దేవుడు ఇచ్చేటువంటి మాట ఏంటంటే, ఆ గొర్రె పిల్లలను మనము మేపాలంట. అవి చిన్నవి, వాటిని నెమ్మదిగా తోలుకొని రావాలి. ఒకవేళ ఒక్కొక్కసారి కొంచెం విసుగుపడతారు, కొంచెం మన మీదనే ఏదన్నా అంటే హట్ అవుతారేమో. ఇవన్నీ ఎరిగిన వారమై వాళ్ళందరినీ నెమ్మదిగా ప్రభు పనిలో, లేకపోతే ప్రభు సన్నిధిలో
దేవుని మందిరానికి వారిని మనం అలాగూ నడిపించే వారంగా, మంచి మేత స్థలములోకి వారిని తీసుకుని వచ్చే వాళ్ళంగా మనము ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అదే సొలొమోను కూడా శూలం మీదకి చెప్పేటువంటి మాటలు. చూడమ్మా, ఇంకా 9వ వచనం చదువుకుందాం. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను అన్నాడు. ఆమెను మరలా ఇక్కడ ఏమంటున్నాడు? ప్రియురాల అన్నాడు. ఇందాక నారీమణి, సుందరి అన్నాడు. ఇక్కడ ప్రియురాల అంటున్నాడు. మంచి మంచి మాటలు, ఆ గంభీరమైనటువంటి మంచి సంతోషకరమైన మాటలు అన్నమాట. మన భర్తలు మనల్ని ఎలా పిలుస్తున్నారు అది మీ ఒక్కొక్కరికి ఎరుగును. మీ పేరు పెట్టి పిలుస్తున్నారో లేకుంటే ఇంకా ముద్దు పేర్లు పెట్టుకుంటున్నారో తెలియదు, కానీ ఇక్కడైతే సొలొమోను ప్రియురాల అంటున్నాడు. ప్రియమైనటువంటిది, అతిగా ప్రేమించాడు షూలమ్మితిని సొలొమోను. అందుకనే అటువంటి మంచి మాటలను పలకడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని ఏమన్నాడమ్మా? నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఎట్ట పోలుస్తున్నాడు ఆయన? రథములు, ఫరో యొక్క రథములు అందంగా అలంకరించబడి ఉన్నాయంట. ఇక్కడ ఈ ఈ ఈ మాటను మనం చూస్తే ఎక్కడికి వెళ్ళాడు ఆయన? సొలొమోను ఏ కాలానికి వెళ్ళాడు? ఫరో యొక్క రథములు అంటే మనం నిర్గమకాండం చరిత్రకు వస్తది కదా, నిర్గమకాండంలో ఉంది. ఫరో యొక్క రథములు బలము కలవి, అందమైన అశ్వములంట. అక్కడి నుంచి ఆయన 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఉంది. సొలొమోను రాజుని గురించి రాసినప్పుడు అక్కడి నుంచి వెండితో కొనబడ్డాడంట కొన్ని రథాలని, ఎన్నో వందల రథాలను, ఆ రథానికి కావలసిన అశ్వాలను, గుర్రములను కొనుక్కున్నాడంట వెండి ఇచ్చి ఆయన. ఐగుప్తు గుర్రములు చాలా మంచివి, బలమైనవి, అతిశయంతో కూడుకున్నామంట ఆ గుర్రాలు. వాటితో పోలుస్తున్నాడు. ఒక్క సందర్భంలో గుర్రము పవిత్రమైన జంతువు కాదని మనం లేవి కాండంలో, నిర్గమ కాండంలో ఉంది. ఎందుకంటే అది నెమరు వేయదు, దానికి గర్వం ఎక్కువ, అతిశయం ఎక్కువ, దానికి బలం ఎక్కువ, నా బలాన్ని అదే నమ్ముకుంటుంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అది దానికి ఆ కింద వచనాలు చూస్తాం కదమ్మా. ఆభరణముల చేత నీ చెక్కిలను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి, వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. అలంకరించబడిన అశ్వములు. ఐగుప్తు అశ్వములు ఎలాగున్నాయంట? ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను, రథములకు కట్టినటువంటి అశ్వములు చాలా చక్కగా అలంకరించబడి ఉన్నాయంట. ఆ అలంకరణ ఈ షూలమ్మితికి ఇస్తున్నాడు ఆ ప్రియుడు సొలొమోను. మనము వీటిని మనం కొంచెం ధ్యానం చేసినట్టు, లోకం అందమైనది, అందమైన లోకమే. చాలా అందమైన వారు ఉన్నారు, గనులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, మంచి జ్ఞానవంతులు ఉన్నారు. అయితే మనము ఎటువంటి వారమంట? ఎన్నిక లేని వారము, తృణీకరింపబడిన వారము, మట్టి పురుగులు, ఇంకా ఏదో ఎంతగా మనం తగ్గించుకోవాలో అంతవరకు ఆ యొక్క భక్తులందరూ తగ్గించుకున్నారు. అబ్రహాం అంటాడు, నేను మట్టిని, దుమ్మును, ధూళిని నీ దగ్గర నేను మాట్లాడటానికి తెగిస్తున్నాను అని అబ్రహాము, ఆ స్నేహితుడైనటువంటి అబ్రహాము కూడా దేవుని దగ్గర అంతగా తగ్గించుకున్నాడు. అయితే ఇక్కడ అటువంటి లోకంలో మనమున్నప్పుడు మనం పేదలమైన, నిరుపేదలమైన, పామరులమైన మన మీద ఆయన ప్రేమ కలిగి, ఆయన కృపచేత, ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకొని కొనుక్కున్నాడు మనల్ని. క్రయధనముగా మనల్ని ఆయన కొనుక్కున్నాడు. ఈ వెండిని ఇచ్చి అశ్వాలని ఎలాగో ఆ సొలొమోను ఫరో దగ్గర నుంచి కొనుక్కున్నాడో, అలాగే ప్రియ ప్రభు ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. అది మనము ఆయన సొత్తు. అర్థమైంది కదమ్మా? కాబట్టి ఈ విషయాలన్నీ మనము ఆలోచన చేసినట్లయితే ప్రభువు మనల్ని ఎలాగూ ప్రేమిస్తున్నాడో, ప్రభువు సన్నిధిలో మనం ఎలాగూ ఉండాలి, అంత ప్రేమించే ప్రభువుకి ఈ ప్రేమ అనేది ఎన్నిసార్లు ఉందో మీరు ఒక్కొక్క వచనం ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ప్రేమ అనే పదం ఎన్నిసార్లు ఉంది, సువాసన పరిమళము అనేది ఎన్నిసార్లు ఉంది, సువాసన అనే పదం ఎన్నిసార్లు ఉంది. వచ్చినప్పుడల్లా కొంచెము మనం ధ్యానం చేసాం కనుక
ఇవన్నీ మరలా జ్ఞాపకం చేసుకుని చదువుకున్నప్పుడు జ్ఞాపకానికి వస్తాయి. ఆభరణముల చేత అలంకరింపబడిన ఒక వాళ్ళ చరిత్రలో, ఫరో యొక్క ఐగుప్తు చరిత్రలో వేల కొద్ది, వందల కొద్ది రథాలు ఉన్నాయంట. మనము న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో దెబోరా గురించి మనం చూసినప్పుడు సీసెరాకి ఎన్ని రథాలు ఉన్నాయంటమ్మా? 900 ఇనుప రథాలు ఉన్నాయంట. ఆయన సీసెరా రాజు యాయేలు చేత సంహరించబడ్డాడు కదా, మనం తెలుసు కదా ఆ భాగము. ఆయనకి ఎన్ని రథాలు ఉన్నాయంట? 900 ఇనుప రథాలు ఉన్నాయంట. ఆయన 900 రథాలుంటే ఒక్కొక్క ఆ రథానికి 2 ఉన్నాయా అశ్వాలు, 3 ఉన్నాయా మరి తెలియదు. అంత రాజులు వారి బలాన్ని చూపించుకోవడానికి అశ్వాలని చక్కగా తయారు చేసేవాళ్ళంట. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అందంగా అలంకరించే వాళ్ళంట. నీ మెడకు కంఠభూషణముగా వాటిని దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకోనమని సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో ఉంది కదమ్మా. మనము ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలంట? దయను సత్యాన్ని ధరించుకోవాలా. వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలంట. ఈ అశ్వాలకి మెడలకి వేస్తారు. మనం అప్పుడప్పుడు మనము గుర్రాలను చూస్తాం. మరి కొన్ని ఊరేగింపుల్లో గుర్రాలను పెడతారు, దాన్ని చక్కగా అలంకరిస్తారు. గంగిరెద్దులను కూడా తీసుకొస్తారు, వాటికి చక్కగా అలంకరిస్తారు, రకరకాల పూసలు వేస్తారు. ఇవన్నీ వాటికి అందమైనటువంటివి అలంకరణ కొరకు ఏర్పాటు చేస్తారు. అలాగైతే మన ఈ లోకంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనకి ప్రియులంగా ఉన్నాం. మనం ప్రియులైన పిల్లల వలె అంటాడు ఆ ఎఫ్సి పత్రికలోని 5వ అధ్యాయం 1వ వచనములో. 25వ వచనములో 25 నుంచి 27 వరకు సంఘం అనేది ముడత అయిన, కళంకమైన, అతిథి మరి ఏది కూడా లేకుండా పవిత్రమైన సంఘంగా ఉండడానికి, ఆయన మహిమగల సంఘంగా ఉండడానికి ఆయన యొక్క రక్తమును కార్చి మనల్ని ఆయన సొత్తుగా చేసుకొని కొని ఆయనకు ఒక సంఘములో చేర్చబడిన వారంగా ఉన్నాం. మనం అంతగా మనల్ని ప్రేమించి అంతగా వర్ణిస్తున్నాడు ఆయన. ఫరో యొక్క రథాశ్వములతో మనల్ని వర్ణిస్తున్నాడు. ఇంకొకటి కూడా, ఈ షూలమ్మితిని గుర్రముతో ఎందుకు పోల్చాడంటే, ఆడుగుర్రం అంట. నేను ఒక భక్తుడు వాక్యాన్ని నేను చూసుకుంటున్నప్పుడు, ఆడుగుర్రము, అన్ని గుర్రాల మధ్యలో ఒక ఆడుగుర్రాన్ని పెడతారంట ఫరో వాడు, ఐగుప్తీయులు. ఆ గుర్రానికి మరి ఎక్కువ అలంకరణ చేస్తారంట. వాళ్ళు రథాలు వచ్చేటప్పుడే ఆ రథము చూసినప్పుడు ఇశ్రాయేలు కానీ శత్రు దేశాలు అన్ని కూడా భయపడాలంట. అంత వాళ్ళ యుద్ధాలు, వాళ్ళ గుర్రములే ఇంత అందంగా ఉంటే, ఇంత బలిష్టంగా ఉంటే వారితో మనం యుద్ధం చేయగలమా అంటారు. అందుకని కీర్తనలో ఒక మాట ఉంది. అదే అంత అవసరం లేదు కానీ మనం నిర్గమకాండము 14వ అధ్యాయంలోకి వెళితే ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ రథములన్నిటిని దేవుడు ఎక్కడ చేశాడమ్మో, వాటి అతిశయాన్ని వాటి గర్వమును ఎక్కడ అణిచివేశాడు? ఎర్ర సముద్రములో. దేవుని యొక్క ఎవ్వరు కూడా అతిశయపడ వీలు లేదు. దేవుని ఎదుట ఎవరు కూడా అతిశయపడదు. నాకు ఇంత ధనం ఉంది, లేకుంటే నాకు ఇంత ఉన్నది, నాకు అంత ఉంది అని ఎవరు కూడా చెప్పుకోవడానికి లేదు. మనందరికంటే ధనవంతుడు ఆయన. ధనవంతుడు కూడా. ధనవంతుడు అయ్యుండి మనము దరిద్రులమైన మన కొరకు ఆయన దరిద్రమును అనుభవించవలసి వచ్చింది. ఆయన ధనవంతుడు కాబట్టి ఫరో యొక్క రథముల యొక్క ఆ బలాన్ని దేవుడు ఎక్కడ దించివేశాడంటే సముద్రం అగాధ స్థలంలో. ఇక ఎన్నడూ ఐగుప్తీయులను మీరు చూడరు అన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను ఎన్నడూ చూడరంట. ఎక్కడుంటారు వాళ్ళు? సముద్రపు అగాధంలో వారిని, ఎర్ర సముద్రపు అగాధములో ముంచి వేశాడు ప్రభు. వారి యొక్క అతిశయము ఈ లోక సంబంధమైనది. కానీ ఆ యొక్క అందాన్ని గురించి, సొగసును గురించి మాత్రమే సొలొమోను షూలమ్మితిని అంతగా చక్కగా సంబోధిస్తున్నాడు. మంచి సరములు, మెడకు ఆభరణాలు, సరములు అంటే దండలు, ఇంకా ఏమి రకరకాల నీ చెక్కిళ్ళు ఆభరణముల చేత, చెక్కిళ్ళకు కూడా ఆభరణాలు ఉన్నాయంట. వెండి పువ్వులు గల బంగారు సరములు
మేము నీకు చేయింతుము. పువ్వులు పువ్వులుగా ఉండేటువంటి నగలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ నగలు ఐగుప్తీయులు చేశారో ఒక మాట కూడా మనకు జ్ఞాపకం వస్తుంది కదమ్మా. వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి ఆ యొక్క కూలిని కూడా వారికి బిగబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళని అంత చిత్రహింసలు పెట్టారు ఐగుప్తీయులు. అప్పుడు ఏమన్నాడు, తిరుగు వాళ్ళు వచ్చేటప్పుడు 13వ అధ్యాయంలో నిర్గమకాండం 13, 14లో 13 అనుకుంటా, వాళ్ళందరి దగ్గర మీరు నగలు తీసుకోండి, వెండి నగలు, బంగారు నగలు తీసుకోండి, మళ్ళా వచ్చి ఇస్తామని చెప్పండి, అవి వేసుకొని రండి అన్నాడు దేవుడు మోషేతో. అప్పుడు వాళ్ళందరూ ప్రక్క వారిని అడిగి, ఈ ఇశ్రాయేలుతో మాకు పని కాదు, వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేసేయమన్నాడు ఫరో రాజు కూడా. వాళ్ళ వల్ల ఈ తెగుళ్ళ వల్ల ఎంతో ఇబ్బందులు పడ్డారు ఐగుప్తీయులు. కాబట్టి వాళ్ళకి పోయేటప్పుడు వీళ్ళకి నగలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారంట. అవన్నీ వాళ్ళు అలంకరించుకొని అరణ్యంలోకి దేవుని ఆచరించడానికి, పండుగను ఆచరించడానికి వారు బయలుదేరి, దాస్య గృహమైన ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు అలంకరించుకొని వచ్చారంట ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రాలమ్మ. దేవుడు మనల్ని కూడా ఈ బాహ్య సౌందర్యం కాదు కానీ అంతరంగ సౌందర్యంతో మనల్ని అలంకరించాడు. సత్క్రియలేని ఆ అలంకారం మనకు ధరింపచేశాడు, ఇచ్చాడు దేవుడు. మనం ఆయన దృష్టికి అందమైన వారం, సౌందర్యం కలిగిన వారం, ఆభరణ భూషితులుగా మనము ఆయన ఎదుట ఉన్నాం. కాబట్టి ఎంత ధన్యులు మనము. ఇంక మనము సాగిపోదామమ్మా. 12వ వచనానికి వద్దాం. రాజు విందునకు కూర్చుండి ఉండగా నా పరిమళపు తైలపు సువాసన వ్యాపించను. ఆయన రాజు విందునకు కూర్చుండి ఉండగా, ఇక్కడ ఎందుకు వచ్చిందమ్మా ఈ విందు? ఎందుకు వచ్చింది విందు? సంతోషమైపోయింది సొలొమోనుకి. విందుకు కూర్చున్నాడు. అక్కడ ఆయన చుట్టూ ఎవరున్నారు? 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో ఉంది కదమ్మా. ఆయన విందు భోజనపు బల్ల దగ్గర ఎంతమంది ఉంటున్నారంట, ఎన్ని వేటలు కోస్తున్నారు, ఎన్ని పశువులను కోస్తున్నారు, వారికి ఎంతమంది పనివారు ఉన్నారు, వారందరికీ ఎన్ని వేల మంది భోజనం చేస్తున్నారు, అవన్నీ అక్కడ రాయబడి ఉంది. కాబట్టి అంతటి ఆ గొప్ప సొలొమోను ఆయన విందుకు కూర్చున్నాడంటే, ఆయన విందుకు కూర్చుండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను అని 2వ వచనంలో కూడా మనం చూస్తాం కదా. 3వ వచనంలోన నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలిగింది. సొలొమోను దగ్గరకు పోయేటువంటి ఆ ప్రియురాలు షూలమ్మితి కూడా నా పరిమళపు తైలము సువాసన వ్యాపించాను. ఇక్కడ ప్రియుడు పూసుకున్నాడు, సొలొమోను పూసుకున్నాడు. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. ఆయన సువాసన కలిగిన వాడు, పరిమళ వాసనగా ఉన్నాడు. ఆయన శ్రేష్టమైన వాడు. ఆయన నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. ఆయన పూసుకొను పరిమళ తైలము సువాసన కలిగింది. అక్కడైతే ప్రియుడు పరిమళ వాసన కలిగిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ప్రియురాలు కూడా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. అత్తరు బుడ్డి పగలగొట్టినటువంటి మరియ గృహమంతా దేంతో నిండిందమ్మా? అత్తరు వాసనతో నిండెను. అలాగైతే మన జీవితాలు ఏ వాసనతో ఉండాలా? సువాసనగా పరిమళ వాసనగా ఉండునట్లుగా అని ఎఫ్సి పత్రికలు మనం ఇప్పుడే చదువుకున్నాం. మనం మంచి సువాసన కలిగిన వారంగా, మంచి ప్రవర్తన కలిగిన వారుగా, ప్రతి విషయంలో మాదిరికరమైన వారంగా మనం ఉన్నప్పుడు మనము పూసుకున్న పరిమళ తైలము అది ఎంతో శ్రేష్టమైనది. అంత మాత్రమే కాకుండా నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపురసమంతా సువాసన గలవాడు. అంత మాత్రమే కాదు, పరిమళపు తైలము సువాసన కాకుండా గోపురసమంతా సువాసన గలవాడు. గోపురసం అంటే ఒక చెట్టుకున్నటువంటి ఆ బెరడును కొట్టేసేస్తే, చెక్కితే అక్కడి నుంచి ఒక ద్రవము వస్తుందంట. ఆ ద్రవమే సువాసన. ఆ చుట్టూరు దానికేమో చిన్న చిన్న ముళ్ళు కూడా, పెద్ద పెద్ద ముళ్ళు కూడా ఉంటాయంట ఆ చెట్టుకి. గోపురసము ఉండేటువంటి చెట్టుకి దానికి వచ్చేటువంటి ఆ రసాన్ని తీసుకొని దాన్ని ఇంకొక మాట కూడా రాశారు, అచ్చ జటామాంసి అని.
అచ్చజట మాంసి, నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపుర రసమంతా సువాసన గలవాడు అన్నాడు. అంటే రొమ్ము అంటే దేనికి గుర్తమ్మా? ప్రేమకు గుర్తది. అంతగా ఆయన ప్రేమించాడు. అది మన దేవ ప్రభుని బేతనీలో ఉన్నటువంటి ఆ మరీ కానీ, పాపపు స్త్రీ కానీ, సిమోని ఇంట్లో భోజనాన్ని కూర్చున్నప్పుడు ప్రభు వచ్చినప్పుడు కానీ, వీళ్ళందరూ కూడా ప్రభు యొక్క పాదాలకి ఆ జటామాంసి అత్తరు, సువాసన కలిగిన అత్తరును ఆయన పాదాలకు పూసి, తల వెంట్రుకలతో తుడిచి, కన్నీరు కార్చి తల వెంట్రుకలతో తుడిచి, ఆయన పాదములు ముద్దు పెట్టుకుని, ఇది ఆరాధనకు గుర్తుగా ఉంది. గోపుర అది నాకు అర్థం, అది అసలు నోరే తిరగలేదన్నమాట. గోపురసం అంతా, గోపురసం అది ఒక చెట్టుకు వచ్చేటువంటి ఆ సుగంధ ద్రవ్యాలతో అది ప్రాముఖ్యమైందంట. దాన్ని ఆమె ప్రేమకు గుర్తుగా చెప్తుంది. నా ప్రియుడు నా ప్రియుడు నా నమ్ముడు గోపురసం అంతా సువాసన కలిగిన వాడు. ఎంతగా ఆమె హృదయం అంతా నిండిపోతుంది సొలొమోను గురించినటువంటి విషయాలతో. అలాగైతే మన హృదయము దేనితో నింపబడాలి? మన ప్రియ ప్రభువు చేసిన ఆశ్చర్యమైన కార్యాన్ని గురించి, ఆయన చూపిన మన ఎడల ఆయన చూపించిన ప్రేమను బట్టి, మన చేతిని పట్టుకున్న దాన్ని బట్టి, ఆయన చేతుల్లో భద్రంగా చెక్కుకొని ఉన్న దాన్ని బట్టి, ప్రతి సమస్యలో మనకు తోడుగా ఉండుటను బట్టి మన హృదయం కూడా కృతజ్ఞతతో నిండిపోవాలి. అత్తరు వాసన అది ఈ విషయాలకి వారికి ఆయన విందుకు కూర్చుండి ఉన్నప్పుడు ఈమె సువాసన వ్యాపింపజేసింది, సువాసన కలిగి వచ్చింది. ఇక్కడ ఏముంది? గోపురసం అంతా సువాసన కలిగిన వాడు అన్నాడు. విందుకు అనే మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, చాలా విందులు ఉన్నాయి కదమ్మా. ఎస్తేర్ గ్రంథంలో చాలా విందులు చూసాం మనం. ఇక్కడ కొన్ని విందులు మనం కొన్ని మాత్రమే నేను కొంచెం జ్ఞాపకం చేస్తాను. ఆది కాండము 18వ అధ్యాయంలో కూడా దేవదూతలకు విందు చేశారు అబ్రహాము. అది యాకోబు రాసిన పత్రికలో కూడా ఉంది. తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అన్నారు. గొప్ప విందు చేశారంట. మీరు చల్లని నీడన విశ్రాంతి పొందండి, ఈ చెట్టు నీడను కూర్చోండి సింధూర వృక్షం కింద, నేను విందుని నేను సిద్ధం చేస్తానన్నాడు. ఆ విందు సిద్ధం చేశాడు. మొదటి విందు అది. ఆ తర్వాత ఇస్సాకు కొరకు గొప్ప విందు చేశాడు. మనము హాగరు శారాని గురించి ధ్యానం చేసినప్పుడు పాలు విడిచిన తర్వాత ఇస్సాకుకు గొప్ప విందు చేశాడంట. మరి వారందరికీ అబ్రహాము గొప్ప విందు చేశాడు. తర్వాత యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో రక్షణ విందు చేశాడు. రక్షణ విందు అని వ్రాయబడి ఉంది అక్కడ. తర్వాత యోసేపు అన్నలకి 43వ అధ్యాయంలో ఒక గొప్ప విందు చేశాడు. అన్నలందరికీ 11 మంది అన్నదమ్ములకు తమ్ముడైన బెన్యామీనికి గొప్ప విందు ఆయన చేశాడు. మన సంఘంలో కూడా జరిగే చాలా విందులు ఉన్నాయి. మనం నిన్న బేస్తవారం ఒక మంచి విందు భోజనం చేశాం కదా. మరి మేరీ కుమారి ప్రసాద్ వాళ్ళు ఇచ్చారు మంచి విందు భోజనం. అక్కడ ఏముంది? సంతోషం ఉంది. ఆ విందుశాల, రాజు కూర్చున్న విందుశాలలో ఏమి సంతోషభరితంగా, సంతోషం కలిగి ఉప్పొంగిపోయి మంచి సువాసనతో ఈ సెంట్ అంతా అత్తరుతో పూసుకొని ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఆయన దగ్గర మంచి సువాసనతో ఉంది. అలాగైతే మన ప్రవర్తన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన విందుకు వచ్చినప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, ఆరాధన సమయంలో అది విందు. ఆయన శరీరము, ఆయన రక్తము సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, ఆ పాత్రను మనం సమీపించేటప్పుడు మనకు అది ఒక పవిత్రమైన ఆరాధన విందు. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు మనము సువాసన భరితంగా ఉండాలి. ఏ మచ్చ కూడా, ఏ మలినం కూడా, ఏ డాగు కూడా మన యొక్క హృదయంకు అంటకుండా పవిత్రమైనటువంటి మనసు కలిగి, మహిమగా కలిగినటువంటి ఆ శరీరములు కలిగి మనం మంచిగా దేవుణ్ణి ఆరాధించాలి. అదే ఆరాధన విందు అన్నారు. తర్వాత సామెతల గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనంలో సంతోష హృదయాలకు నిత్యము విందు అంట. కొంతమంది ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఎవరికి ఏ సందర్భంలో మన కుటుంబాల్లో ఉన్నా కూడా చాలా మంది సంతోషంగా ఉంటారు. అది కొందరికే సాధ్యం, అందరికీ అది కాదు. ఏదేమైనా చిన్న విషయం జరిగినా కూడా మనం కృంగిపోయినట్లుగా,
మన ఫేస్ అంతా, మన ముఖం అంతా వాడిపోయినట్లుగా, ఇబ్బంది పడినట్లుగా అట్లా ఉంటది కొన్నిసార్లు కదా, చాలా సార్లు. కానీ కొంతమంది సంతోష హృదయం కలిగిన వాళ్ళు నిత్యము విందును ఆరగించినట్లేనంట. కాబట్టి ఆ చూడండి, ఆఖరణ మనం ఇంకొక విందు ఉంది, అది జ్ఞాపకం చేస్తున్నాను నేను. రేపు గొర్రెపిల్ల వివాహ విందు మధ్యాకాశంలో జరుగుతుంది. అక్కడ అందరం మనము ఆ విందుకి పిలువబడిన వారమే. మధ్యాకాశంలో జరిగే ఆ పవిత్రమైన విందు, ఆ గొప్ప విందుకు మనము వెళుతున్నాం. అది మనము ధన్యకరమైన జీవితం. కాబట్టి ఆయన విందుకు కూర్చుండి ఉండగా మనము పరిమళ వాసనగా ఉండాలని, గోపురసం అంతా ఇదిగా ఉండాలని. ఆ గోపురసము కూడా అచ్చ జటామాంసికి పోల్స్తే మనకు ఒక మాట గుర్తుకొస్తా ఉంది కదమ్మా. ఒక గృహ నిర్వాహకుడు ద్రాక్ష తోటకి పనివారిని పిలుచుకొని దినమున 1 దేనారు చొప్పున కూలికి వారు మాట్లాడుకొని పనికి పెట్టుకున్నాడంట. రోజుకి 1 దేనారం చొప్పున పనికి కూలికి పెట్టుకొని పనివారి చేత పని చేయించుకుంటున్నాడు. ఈ మన అచ్చ జటామాంస అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని దాన్ని పగలగొట్టి యేసు ప్రభు పాదాలకు పూసి ఆయన తల వెంట్రుకలతో ఏడుస్తూ తుడిచి ఆ పాదముల దగ్గర తను ఆరాధన చేస్తుంది మరియా. దానికి అక్కడున్నటువంటి శిష్యులు ఏమన్నారు, దీన్ని ఎందుకు 300 దేనారాలకి అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, ఇది ఎందుకు ఇంతగా వ్యర్థం చేస్తా ఉంది యేసుప్రభు పాదాలకు పూసి అని అన్నాడు. అంటే 300 దేనారాలు ఇంచుమించుగా 1 సంవత్సరం కూలి దినాలు కదమ్మా. 300 1 దేనారము కూలికి, 1 రోజు కూలి 1 దేనారం అయితే 300 దేనారాలు దాని వెల కూడా అక్కడ వ్రాసిన్నారు. ఆ 300 దేనారాలు ఒక దగ్గర ఇంచుమించుగా 1 సంవత్సరం రోజులు. ఇశ్రాయేలీలకైతే 300 దినాలే 1 సంవత్సరం ఆ కాలంలో వారి క్యాలెండర్ను బట్టి. మనలాగా 30-31 దినాలు ఉండవు, వాళ్ళకి తక్కువ దినాలు ఉంటాయి. సంవత్సరము కూలీని ఆ బిడ్డ పాపపు స్త్రీ కావచ్చు, మరియ కావచ్చు, ఎవరు ఆయన పాదాలు పూసిన స్త్రీలు అక్కడ వ్రాయబడి ఉందో వారు తమ జీవనం అంతా కూడా 1 సంవత్సరం పాటు ఆమె దాచిపెట్టుకున్న డబ్బునంతా ఆయన పాదాల దగ్గర పెట్టింది. సువాసన అత్తరు అత్తరు వాసన ఆ ఇంటినంతను నింపెను అని వ్రాయపడు. కాబట్టి అంతగా త్యాగం చేసుకుంది, భక్తి కలిగింది. ఇంకా ఆ ఆరాధనలో స్వచ్ఛమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన, మనస్ఫూర్తిగామే సంపూర్ణంగా దేవునిని ఆరాధించింది. అలాగైతే మనము కూడా దేవుని సన్నిధిలో ఆరాధించేటప్పుడు పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత వచనం చదువుకున్నాం చూడండమ్మా. నా ప్రియుడు ఎన్గిది ద్రాక్ష వనంలోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అంట. ఆయన ఆ ప్రియుడు ఏన్గది అనే స్థలంలో ద్రాక్ష వనం ఉంద. ఆ ద్రాక్ష వనము లోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. ఈ ఏన్గది అనేటువంటిది నీటి ఊట అని అర్థం వస్తుంది. ఏన్గది అనేటువంటి ఆ స్థలానికి, ఆ కొండల ప్రాంతము, అది నీరు ఊపికి ఊట అంట. గాదు యొక్క ఊట అని ఒక దగ్గర అర్థం ఉంది, లేకుంటే గొర్రెపిల్ల ఊట అని ఉంది, గొర్రెపిల్ల రక్తం అని ఉంది. రకరకాల అర్థాలు వస్తున్నాయి. ఏన్గది అనే స్థలం. దావీదు ఎక్కడ సౌలు తరుమబడుతున్నప్పుడు దావీదు ఎక్కడ దాక్కున్నాడమ్మా? అది ఒక, మీరు సమయం ఉంటే 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనంలో చూస్తారమ్మా. సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము. తీసిన వాళ్ళు ఉంటే త్వరగా చదవండి, మనకు సమయం కూడా అయిపోతా ఉంది. 23వ అధ్యాయము ఆఖరి వచనం. దావీదు అక్కడి నుండి పోయి ఏన్గిదికి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయొచ్చు. నేను పైనంతా ఇవన్నీ ఉన్నాయి. సౌలు 24 మొదటి వచనం కూడా. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గిది అరణ్యమందున్నాడని అతనుకు వర్తమానము వచ్చెను.
ఆయన ఏన్గెది అనేటువంటి కొండ స్థలములు ఉన్నాయి, పల్లపు స్థలములు ఉన్నాయి. అది దాగు చోటు, దావీదు దాగు చోటు. అది సౌలుకి భయపడి పారిపోయినాడు దేశంలో నుంచి, అరణ్యంలో తిరుగుతున్నాడు. అదుల్లాము గుహ దగ్గరకు వచ్చాడు. గుహల గురించి మనకు యానెమ కూడా చెప్పింది. ఆ గుహలు, అదుల్లాము గుహ, రకరకాల గుహలు 7 భాగాలు ఉన్నాయి, నాకు డైరీలో ఉన్నాయి అవి. ఈ అదుల్లాము గుహలో కాకుండా ఏన్గెది కొండ స్థలంలో దావీదు దాక్కుని ఉన్నాడు. సౌలుకు భయపడి దాక్కున్న స్థలం అది, దేవుడు ఉండే స్థలము. ఆ ఏన్గెది అంటే దేవుని ఊట, నీటి ఊట కలిగినటువంటి స్థలం. ఎస్కేల్ గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, చూస్తారమ్మా. ఎస్కేల్ గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనం అనుకుంటాను. మరియు దాని యొద్ద ఏన్గెది పట్టణము మొదలుకొని ఎనెల్గా ఈము పట్టణం వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రముతోనున్నట్టు సకల జాతి చేపలు దాని యందు బహు విస్తారముగా ఉండును. ఇంకా 12వ వచనం ఆఖరిలో లైన్ లో చూడమ్మా. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయును. ఇక్కడ ఈ మాట నీళ్లు ఉబికి పారుచుండును 2వ వచనంలో, 47వ అధ్యాయము 2వ వచనము ఆఖరి లైన్ లో కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఈ ఏన్గిది అనేటువంటి స్థలములో, పట్టణంలో మంచి నీటి ఓటం ఉందంట. అక్కడికి వచ్చి సౌలు తరుముతుంటే దావీదు దాగిన చోటు. అందుకని ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా నా ప్రియుడు ఏన్గిది ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. ఎంతగా ఆమె వర్ణించింది. ఇప్పుడు వారికి సొలొమోను ఇంతగా సంతోషపడడానికి, ఆ విందులో కూర్చుండడానికి అబ్రహామును చూశారు, యాకోబును విన్నారు, ఇసాకును గురించి విన్నారు, యాకోబును గురించి విన్నారు, దావీదు యొక్క విజయాలను గురించి విన్నారు. సొలొమోను ఇప్పుడు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆనందంతో ఉన్నాడనమాట. ఇలాంటి ఆనంద సమయంలో షూలమ్మీతి ఏమంటుంది? నా ప్రియుడు ఏన్గెది ద్రాక్షవనంలోని పూగుత్తులతో, కర్పూరపు పూగుత్తులతో సమానుడు. కర్పూరం అంటే ఎంత మంచి సువాసన వస్తుందమ్మా, దానితో సమానుడు అంటుంది. ఎంత వర్ణన, ఎంతగా ఆమె ఆ యొక్క సొలొమోనును హెచ్చిస్తుంది. ఆ ప్రియ ప్రభు ఎంత హెచ్చింపబడుతున్నాడు, ఎటువంటి వాటికి పోలుస్తుంది. ప్రభు ఎట్లగా పోలుస్తున్నాడు. అలాగైతే మనము ఆయనను మన తృప్తి తీరా, మనసు తీరా దేవుని మాటలతో మనం నింపబడి ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు దుఃఖము, ఎప్పుడు బాధలు, ఇవన్నీ ఈ లోకంలో ఉండేవే, కానీ ప్రభువుతో ఆనందం ఉండాలి. అందుకని వారందరూ గొప్ప ఆనందం కలిగి ఉన్నారంట. దేన్ని బట్టి? అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి, దావీదు యొక్క విజయాన్ని బట్టి, సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడం బట్టి ఇశ్రాయేలీయులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. యెరూషలేము కోట గోడలు కట్టినప్పుడు వారు ఆనందపడ్డారు. నేమే గ్రంథంలో ధర్మశాస్త్రము దొరికినప్పుడు అందరూ సంతోషించారు. ఎజ్రా గ్రంథంలో ఉంది 6:6. అవన్నీ మనం ధ్యానం చేశాం. కాబట్టి సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఆ ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రభువు మనతో ఉన్నప్పుడు, ప్రభువులో మనం ఉన్నప్పుడు మనకు ఆనందము, సంతోషము కలుగుతుంది. ఇంకా చూడమ్మా, దాగుచోటు అదేనా, పూగుత్తులతో సమానుడు. అది పూగుత్తులు అనే పదం కూడా అది ప్రభువుకే, అంటే సొలొమోనుకి పోల్చింది కాబట్టి మనం ఆ సొలొమోను ఉండేటువంటి ఆ స్థానంలో ప్రభువును పెట్టుకుంటున్నాం. మనం షూలమ్మీతి ఉండే స్థానము మనది, సంఘానిది. సొలొమోను మన ప్రభువుకి సూచనగా ఉన్నాడు కనుక ఆయన ఎవరు? మన ప్రభువుకే సూచన. ఇదే మనం చెప్పుకునేటువంటి భాగమంతా కూడా పరమగీతంలో ఇదే అర్థం వచ్చేది. అనేక సార్లు అవే మాటలు మరలా వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు నోట్స్ రాసుకునే వాళ్ళు కూడా రాసుకోండి. తర్వాత
15వ వచనం చదువుతామమ్మా. ప్రియులారా, ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు అన్నాడు. మళ్ళా ఆమెను పొగుడుతున్నాడు. ప్రియమైన ఆ షులమ్మితి, నీవు సుందరివి, సుందరివి అన్నాడు. ఇందాక నారీమణి సుందరి అని సంబోధించాడు. ఇక్కడ ప్రియమైనటువంటి షులమ్మితిని మరలా ఏమంటున్నాడు? నీవు సుందరివి, నీవు సుందరివి. ఎంత చక్కగా ఆయన ఆమెను గురించి పొగుడుతున్నాడు. అలాగైతే మనము కూడా అలాగే పొగిడించుకోవాలని కోరుకుందాం. దేవుని దృష్టిలో మనము సుందరమైన వారం, సౌందర్యమైన వారం. ఆ దేశంలో యోబు కుమార్తెలు అంత సౌందర్యవంతులు లేరంట. అంత సౌందర్యం. రెండవసారి పుట్టినటువంటి ఆ బిడ్డలు జెమీమా, కేజియా, కెరం అనే ఆ ముగ్గురు స్త్రీలు చాలా అందమైన సౌందర్యవంతులంట దేశంలోనే. కాబట్టి దేవునికి స్తోత్రం. అలాంటి అందమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వారంగా మనము, బాహ్య సౌందర్యం కాదమ్మా, అంతఃకరణ సౌందర్యం. నీ కన్నులు గువ్వ కండ్లు. గువ్వ కండ్లు అంట. కండ్లు అంటే గువ్వ అంటే పావురం. దాని గురించి చాలా మంది చెప్తారు. జెమీమా అనే పేరుకి కూడా అర్థము పావురం అని. ఈ పావురము పవిత్రమైంది. మనకు పావురాలు ఫుల్లుగా ఉంటాయి హైదరాబాద్ లో, వాటిని గురించి జబ్బులు కూడా వస్తున్నాయని అంటున్నారు. కానీ అది పవిత్రమైన, పల్లెటూర్లలో ఉంటాయి అక్కడక్కడ పావురాలు. అవి చూడాలనుకున్నా, వాటిని ముట్టుకోవాలనుకున్నా మన వల్ల కాదన్నమాట. మేము చిన్నతనంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంత దూరం నడిచి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఆ రోడ్లు మంచిగా ఉండేది లేదు, సన్న సన్న రాళ్ళు పైకి తేలేవి అనమాట. అక్కడక్కడ నిలబడి, అక్కడ ఏముండవు, చిన్న రాళ్ళు ఏరుకొని తింటా ఉంటాయి. మా తమ్ముడు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా చాలా పావురాలు ఆ పొలాల్లో, ఇవి వరి పొలాలు అన్ని దాటుకొని స్కూల్కి వెళ్ళాలన్నమాట. అవి ఎట్లయినా ఒక్క పావురమైనా పట్టుకోవాలంటే మా వల్లే కాలేదు. వాడికి నేను కాదు. మేమిద్దరం కూడా చాలా జాగ్రత్త, మా అక్క దగ్గర ఉండేది. మేమిద్దరం చాలా ప్రయత్నం చేసాం, ఒక్క పావురన్న పట్టుకున్నాం ఒక్కసారైనా అని. అది మా వల్ల అది ఎంత వివేచన కలిగింది, చాలా తెలివైంది పావురం. దాన్ని పట్టుకోవడానికి వీలు కాదు. అవి ఇవి తిన్న తర్వాత సన్నని రాళ్ళు ఏరుకుని తింటదంట పావురం. ఆ రాళ్ళు ఏరుకొని అవి తిన్న తర్వాత లోపల ఉన్నటువంటి ఆ గింజలన్నీ కూడా అరిగిపోతాయంట ఆ పావురంకి. అవి కళ్ళు కూడా చాలా సున్నితమైనవి. ఎంత దూరాన్నైనా అవి గమనించి మనుషులు ఆ అలజడిని, చిన్న అడుగు జాడలకు కూడా అది పారిపోతుంది. పరిశుద్ధాత్మనికి కూడా గుర్తుగా ఉంది. ఏమాత్రం అలజడి కలిగిన మన హృదయంలో దేవుని వాక్యం మీద గమనం ఉండదు, మారిపోతాం. మన హృదయం ఎటో వెళ్ళిపోతుంది, మన మనస్సు ఎటో వెళ్ళిపోద్ది. అందుకని దేవుని వాక్యాన్ని వినేటప్పుడు చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. నీ కన్నులు గువ్వ కన్నులు, దాని గురించి కూడా చాలా ఉన్నాయి. అవన్నీ చదవడానికి మనకు సమయం కాదున్నా, నాకు గువ్వకున్న రెక్కలుంటే ఈ బాధలన్నీ పోయి పాపానికి దూరంగా నేను పారిపోదునని కీర్తనాకారుడు 55వ అధ్యాయం కీర్తనలో 55:6 వచనంలో ఉంది. ఈ కష్టాలన్నింటినీ నేను పక్కన పెట్టేసి నేను దూరంగా పారిపోతే నేను ఎంత బాగుండును అంటే, పారిపోవాలని రెక్కలున్నాయి, పావురానికి రెక్కలున్నాయి. చిన్న అజలు కలిగిన ఈ పాపా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని దావీదు మహారాజు అనుకుంటున్నాడు. మత్తయి సువార్తలో కూడా అంటే నిష్కపటమైన పావురము, నిష్కపటమైనది. పాము వివేకం కలిగింది, పావురము నిష్కపటమైంది. అలాంటి స్వభావం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత 16వ వచనము 17వ వచనం చదువుదామమ్మా. మనము సమయానికి మనం ఈ అధ్యాయాన్ని ముగించాలని నేను కొంచెం త్వరగానే చెప్తా ఉన్నాను. ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన శయన స్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మానులు. ఇక్కడ ఒక 4 మాటలు రాశారమ్మా. ఇవి చాలా సున్నితమైనవి, గంభీరమైన అర్థం వచ్చేటువంటి మాటలు. ఏమన్నాడు? ఇక్కడ నీవు 16వ వచనంలో, నా ప్రియుడా నీవు సుందరుడవు, అతి మనోహరుడవు.
మనము 45వ కీర్తన ఉంటది కదా మాకు పాట, మనం ఆరాధనలో పాడుతుంటాం చూడండి. అతి మనోహరుండవు అతి కాంక్షణీయుడవు 10,000 మందిలో గుర్తింపదగిన వాడవు అని ఉండే కదా. నీవు మారిపోయి మాకు సొగసునిచ్చితివి. కాబట్టి ఆమె మాట్లాడే మాట, నీవు సుందరుడవు అతి మనోహరుడవు. ఆయన మనోహరమైన వాడు. మనోహరమైన స్థలములలో మనకు స్థలాన్ని సిద్ధపరిచే దేవుడు. ఆయన సుందరుడు, మనోహరమైన వాడు. సంఘాన్ని గురించి కూడా మనం పాట ఉంది కదా, సుందరవతి సంఘమా అని. సంఘాన్ని కూడా సుందరవతి అని పిలుస్తున్నాడు ప్రభు. అయితే ప్రియుడు కూడా సుందరుడు, అతి మనోహరుడు. నీవు సుందరుడువు, అతి మనోహరుడువు. మన శయన స్థానము పచ్చని చోటు. వారి యొక్క పరుండే స్థలము, విశ్రాంతి తీసుకునే స్థలము పచ్చని చోటు అంట. మనం కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో చూస్తాం కదమ్మా. ఏమని చూస్తాము? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను అరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, తన ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. ఆయన ప్రాణానికి సేదదీర్చుచున్నాడు. మన శయన స్థానము పచ్చని చోటు. కీర్తనలో ఉన్నటువంటి 23వ కీర్తనలో అదే భావం. ఆయన యెహోవా నా కాపరి. ఆయన కాపరత్వం కింద ఉన్నప్పుడు మంచి స్థలాల్లో మంచి మేతను, మంచి విశ్రాంతిని, నెమ్మదిని దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. తర్వాత యెషయా గ్రంథంలో కూడా మనం అది తీయడానికి సమయం లేదు. 28వ అధ్యాయం 12వ వచనంలో ఉంది చూడమ్మా. అలసిన వారికి విశ్రాంతి కలుగు చేసేవాడు ఆయన. మనం విశ్రాంతిని గురించి మొన్న కూడా ధ్యానం చేశాం. రూతుకి నయోమి విశ్రాంతిని విచారింపవలసిన దానం కదా అన్నది. అందులో కొన్ని మాటలు కూడా ఇందులో మనం చేర్చుకోవచ్చు. అందుకని విశ్రాంతి ఎక్కడుంది? దేవుని స్థలంలో. మధ్యాహ్నం నీవు నీ మందను ఎక్కడ మేపుదువో, వాటిని ఎక్కడ పరుండ పెట్టిదువో అన్నది. ఎందుకంటే పగలంతా మధ్యాహ్నం 12 గంటల వరకు మేత మేసాయి. ఇప్పుడు నీడకు వాటిని ఎక్కడ తోలుదువో అని అన్నది కదా. అదే మాట ఇది కూడా. మన శయన స్థానము పచ్చని చోటు, పచ్చని బీడు భూముల్లో, ఆ మంచి మేత స్థలంలో. హెజ్కేలు గ్రంథంలో కూడా చదివాం కదమ్మా. దావీదు నా కాపరి, ఆయనను నా పశువులను నా మందలను మేపును అన్నాడు. హెజ్కేలు గ్రంథంలో నేను పోయిన వారమే మనము ధ్యానం చేశాం. మీరు మరలా ఒకసారి ఈ గ్రంథాన్ని చదువుకున్నప్పుడు, ఈ వచనాలు చదువుకున్నప్పుడు మీరు రాసుకున్న నోట్స్ కొంచెం చూసుకుంటే అవి చక్కగా మనకు జ్ఞాపకానికి వస్తాయి. మనం మర్చిపోతాం. వాళ్ళ ముందు మనకు వాడుకే దేవుని వాక్యాన్ని మర్చిపోవడం. కాబట్టి ఒక్కొక్కసారి మనం అనుకున్నప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ నోట్స్ ను మనం రాసుకున్న నోట్స్ ను చూసుకుంటే అర్థమవుతాయి. ఇంకా చూడమ్మా, మన స్థానము శయన స్థానము పచ్చని చోటు. ఇవి మన మందిరముల గోలములు, దేవదారు మామ్రానులు. మన మందిరము, మనము దేవుని మందిరము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము తీస్తారమ్మా. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా, ఆఖరి భాగంలో ఉందమ్మా. 9వ వచనము 16 వచనాల్లో కూడా ఉంది. ముందు 9వ వచనం చూస్తాం చూడమ్మా, చదువుదాము. మనము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. కొన్నిసార్లు ఒక అలంకార రూపకంగా కొన్ని మాటలను బైబిల్ గ్రంథంలో వ్రాయించి పెట్టారు. మన బైబిల్ను ప్రింట్ చేసిన తెలుగులోకి వచ్చేటువంటి ఆ గొప్ప వ్యాసకర్తలు, దేవుని బిడ్డలు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారై వ్రాసినటువంటి మాటలు అలంకార రూపకంగా ఉన్నాయి. మనము దేవుని మందిరమని మనల్ని గురించి రాశారు, దేవుని గృహమని మనల్ని గురించి రాశారు, దేవుని వ్యవసాయం అని మనల్ని గురించి రాశారు, గొర్రెలని మనల్ని గురించి రాశారు. ఇవన్నీ కూడా మనల్ని సంబోధించి రాస్తున్నారు. అందుకనే మనము దేవుని జతపని వారం అన్న. ఇప్పుడు ఇందాక జతకాండ్లు మనం ధ్యానం చేశాం కదా. మనము దేవుని జతపని వారము,
అంత మాత్రమే కాదు, మనము దేవుని వ్యవసాయమును నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట, ఒక కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను అంటాడు. ఆ ద్రాక్ష తోట, ఆయనకున్నటువంటి ద్రాక్ష తోట మనమే. అందులో ద్రాక్ష వల్లుంది, తీగలు మనమే. యోహాను రాసిన సువార్తలో 15వ అధ్యాయం 15వ వచనంలో ఉంది కదా, మొదటి వచనంలో ఉంది కదమ్మా, తీగలు మనమే. ఆ ద్రాక్ష తోటలో తీగలు మనమే. ఆ తర్వాత దేవుని గృహమునై ఉన్నారని కింద చూడమా, మీరు దేవుని 16వ వచనములు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు, ఆ మందిరమై ఉన్నారు. ఆలయం అనే దగ్గర మందిరం అన్నా ఆలయం అన్నా ఒకే అర్థం. మనం చదువుకున్న భాగం ఏంటి? మన మందిరముల దూలములు. ఆ మందిరాన్ని ఎలా కట్టారంట? దూలములు, తర్వాత మ్రానులు, వాసములు, వీటన్నిటితో ఒక ఇల్లు ఉందనుకోండి, ఇప్పుడంతా కాంక్రీట్ ఇల్లు అయిపోయినాయి, బిల్డింగ్స్ అంతా. పల్లెటూర్లలో ఒకసారి మనం చూసినప్పుడు, మా ఇంటి దగ్గర కానీ అన్న వాళ్ళు, ప్రభాకర్ అన్న వాళ్ళ ఇల్లు కానీ, అవన్నీ పెద్ద పెద్ద దూలాలు ఉండేది. ఆ దినాలలో పెద్ద దూలాలు. అవి చిన్న చిన్న వసారాలు, చిన్న హట్టలు వేసుకునే వాటి పరిస్థితి వేరుగుంటది. ఈ మంచి ఇటుకలు సున్నము కలిపి కట్టే ఇంటికి పెద్ద పెద్ద దూలాలు పెడతారు. పెద్ద మ్రానులు, చక్కటి మ్రానులు కోసి ఆ దూలాలు పెట్టి, దూలాల మీద సరములు, ఇంకొక చిన్న దూలం పెడతారు. దానిపైన మళ్ళా ఇంకా చిన్న దూలం పెడతారు. ఇట్ట ఒక్కొక్క స్థితిలో, ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క రీతిగా కట్టి ఆ తర్వాత రూపుని చక్కగా అమరుస్తారు. అది ఇంటికి, గృహానికి ఉండేటువంటి వస్తువులు. అయితే సొలొమోను కూడా మందిరం కట్టాడు. ఆయన మందిరానికి ఆ దేవదారు వృక్షాలు అవి చక్కగా పొడవుగా పెరుగుతాయంట. దేవుని వృక్షాలు అని వాటికి పేరు. ఎన్ని వృక్షాల గురించి మనం ప్రియుడ, నీవు మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు. ఆ దేవదారు మ్రానులు తర్వాత సరళపు మ్రానులు అంట. దేవదారు వృక్షము, సరళపు మ్రానులు దూలాలకి బాగా చక్కగా పనికొస్తాయి. కానీ ఇక్కడ ఒక చిన్న మీకు క్వశ్చన్ జ్ఞాపకం చేస్తున్నాను. క్వశ్చన్ కాదు, జ్ఞాపకం చేస్తున్నా. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయమ్మా, వృక్షాలు ఉన్నాయమ్మా, ప్రాణులు ఎన్ని ఉన్నాయి? ఎవరైనా ఇట్లా అనగలరా? ఇది ఇట్లా అంటారు కదా మీరు, నాకైతే తెలియదు. ఎన్ని వృక్షాలు అని మనం కొన్ని మాత్రం చాలా ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని వృక్షాలు నేను జ్ఞాపకం చేస్తాను. అనేక చెట్లను గురించి ఆత్మ సంబంధమైనవిగా ఉన్నాయి. ఇక్కడ మనం చదువుకున్నది ఏంటి? సరే సాగిపోతాం, సమయం కూడా మనకి ఎక్కువ లేదు కాబట్టి అయిపోయింది. వీటిని ఈ చెట్లని దేవుడు, ఈ మహావృక్షాలని దేవుని వృక్షాలు అన్నాడు. చూడమ్మా, కీర్తన 104వ కీర్తనలో ఒక మాట ఉంది. కీర్తన వృక్షాలను గురించి ఏమి రాసింది? మందిరానికి ఉపయోగపడేటువంటి ఆ వృక్షాలు, మ్రానులని దేవుడు ఏమి రాయించి పెట్టాడు? 104 అమ్మా 16 సరళ వృక్షం, యెహోవా వృక్షములు, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి, అవి యెహోవా వృక్షములు అన్నాడు. యెహోవా వృక్షాలంట. ఏం వృక్షాలు అవి? దేవదారు వృక్షాలు. లెబనానులో ఉన్నటువంటి ఆ దేవదారు వృక్షాలు. ఆ తర్వాత పక్షులు, కొండ మేకలకు అవి గూటి స్థలము, ఉనికి పట్లు అన్నాడు. పక్షులు నివసిస్తాయి, చల్లని చోటు. ఆయన చల్లని నీడన విశ్రాంతి పొందినట్లుగా నాకు దాగు చోటు నీవే. అది మంచి స్థలము. అనేకమైన పక్షులు వాటి దగ్గర
నివాసం చేస్తాయి. పైన చెట్టు మీద ఉంటాయి, కింద భూమి మీద అనేక జీవులు, ఆ అరణ్యంలో జీవులు, కొండ స్థలంలో జీవులన్నీ కూడా ఆ చెట్ల కింద ఉంటాయి. ఇంకా అంత మాత్రమే కాకుండా బాటసారులు కూడా ఆ చెట్ల కింద విశ్రాంతి పొందుతుంటారు. అలాంటి మందిరానికి కావలసిన బ్రాహ్మణులన్నీ యెహోవా వృక్షములని పేరంట వాటి. ఇంకా కూడా చూడమ్మా, 92వ కీర్తన గ్రంథంలోనే ఉన్నాయి. 92వ కీర్తనలోనే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు. ఖర్జూర వృక్షం అంటే అమ్మా తమాల వృక్షం అన్నారు, ఖర్జూర వృక్షం అన్నారు, ఈత చెట్లు అన్నారు. అది ఒకే ఏకఖండంగా ఉంటుంది కాబట్టి అలాంటి ఆ జాతికి సంబంధించిన చెట్లన్నీ కూడా చక్కగా పైకి ఎదుగుతాయి, అవి మంచి ఫలాలు ఇచ్చాయి. అందుకని నీతిమంతులు ఖర్జూర వృక్షమోలే మొమ్మ వేయుదురు. ఇంటికి మ్రానులు, ఆ శరములు అవి ఎలాగో అవసరమో అలాగే మనము కూడా దేవుని మందిరానికి అలాంటి అవసరమైన వారం, పరిచర్య చేసే వరం కావాలి. కృపావరాలు అన్నీ ఉండదు, చాలా ఉన్నాయి కృపావరాలు. ఆ వరాలలో మనం ఏది కలిగి ఉన్నాము, ఏ తలాంతును కలిగి ఉన్నాము, అది దేవుని కొరకు మనం ఎలాగో ఉపయోగిస్తున్నాం, దేవుని కొరకు ఎలాగో వాడబడుతున్నాం. ఆయన మందిరములో, ఆయన పనిలో దేవదారు మ్రానులు ఉన్నాయి, సరళపు మ్రానులు ఉన్నాయి, సరములు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న పొయ్యిలు కావాలి, ప్రాణులు కావాలి. ఇవన్నీ కలిస్తేనే దేవుని మందిరము చక్కగా ఇల్లును, అది గృహాన్ని తయారు చేయగలము. అలాగైతే మన పనిని మనము సరైన రీతిగా చేయాలి. ఇంకా రోమా పత్రిక, ఇంకా సరళ వృక్షం అని రాశానమ్మా. నేను మాత్రం కొన్ని రాశాను, మీరు ఇంకేదైనా రాస్తే తర్వాత మీరు చెప్పండి. ఈ చెట్లన్నిటిని కూడా సింధూర వృక్షం ఉంది కదమ్మా, అబ్రహాము దగ్గర సింధూర వృక్షం కింద ఎండవేళ ఆయన అట్ట సేద తీర్చినట్టుగా ఉంది, అది గుర్తు చేసుకోవాలి. సరళ వృక్షం అంటే మనకేం గుర్తొస్తుందమ్మా? దెబోరా సరళ వృక్షం కింద కూర్చొని న్యాయము తీర్చేదిగా ఉంది. మూడవది బదరీ వృక్షం ఉంది. బదరీ వృక్షం దగ్గర ఆయన అలసిపోయినటువంటి ఏలి అక్కడ కూర్చున్నాడు, అలసిపోయినవాడు. తర్వాత ఖర్జూర వృక్షము, అది నీతిమంతులు మువ్వ వేశారు, అది ఎప్పుడు కూడా ఒక్కొక్క ఆకు అది అలాగే వస్తుంటది. తర్వాత మస్తకి వృక్షం అంటే మంచి సువాసన కలిగినటువంటి నీతిమంతులు మస్తకి వృక్షంతో పోలిక ఉంది. తర్వాత దేవదారు వృక్షాలు, ఇప్పుడు మనం చదువుకునే దేవదారు వృక్షాలు. తర్వాత అంజూరపు వృక్షం, అది ఎంత సరిగా పంటకు పండినటువంటి అంజూరపు అడలు 1-2 తింటేనే బలమైనటువంటి శక్తినిచ్చాయంట అంజూరపు చెట్టు. అవి అన్ని కూడా కీర్తనలు 61వ కీర్తనలో ఒక మాట ఉంది, చదివి ముగించేసుకుందాం మనం అమ్మ. కీర్తనలు 61వ కీర్తన 3వ వచనంలో అది దేవుడు నాటిన చెట్లు అని ఉంది. 61వ ఉందమ్మా, లేదా అది 61వ కీర్తన 3వ వచనంలో లేదనుకుంటా. మరి ఎక్కడున్నా మీకు గుర్తుంటే మళ్ళాసారి నాకు గుర్తు చేయండి అమ్మా. ఇక్కడ బైబిల్లో నేనేమో రెఫరెన్స్ నాకు దొరకలేదు. అది దేవుడు యెహోవా నాటిన చెట్లని వాటికి పేరు. ఈ అన్ని ఆ చెట్లు వృక్షాలన్నిటిని కలిపి, ఆ దూలములు, ఆ మ్రానులు అన్ని కలిపి దేవుని మందిరాన్ని అలాగూ నిర్మించారు. అలాగైతే దేవుని మందిరం కొరకు, దేవుని పని కొరకు మనం ఎలాగూ ఉంటున్నాం. రోమాపత్రిక ఆఖరణ ఒక వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం. ఇది అన్ని వచనాలు చెప్పేస్తే ఈ భాగము మనకి ఈ ఇయర్ కి తర్వాత మళ్ళా మనం పెద్దగా కలవలేమని దీన్ని తీసుకున్నాను. 12వ అధ్యాయము 6-8 వచనాలలో ఉంది. మనము అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. కాబట్టి మన పని ఏంటి? దేవుని మందిరం కొరకు మనమేం పని చేస్తున్నాం? మనకు ఇచ్చిన తలాంతులు ఏంటి? మనకిచ్చిన వరాలు ఏంటి? కృపావరాలు అనేకంగా ఉన్నాయి. అయితే వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో మనము ఇలాగుండాలని, దేవునికి అవసరమైన మందిరానికి మన పనిని
క్రమముగా చక్కగా మర్యాదకరంగా చేసి ప్రభువుకి సంతోషంగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. అలా జీవించాలని మనం కూడా ఈ సాయంకాలం వేళ రాత్రి వేళ వాక్యాన్ని విన్న మన హృదయాలు చక్కని క్రమమైన రీతిగా ఉండడానికి మనము అలా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. ఒక చిన్న ప్రకటనమ్మా, గమనించండి, ప్రార్థన చేసుకుందాం మనము.